టీవీ 999 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బాధ్యతాయుతంగా పరిష్కరించుకోండి. భారత్ పాక్ అమెరికా సూచన. పహల్గామ్ ఉగ్రదాడి, ప్రధాని మోదీతో రాజ్నాథ్, అజిత్ దోవల్ కీలక భేటీ. రాజధాని పనుల పునః ప్రారంభానికి మే 2న రాష్ట్రానికి ప్రధాని మోదీ. సభకు తరలివచ్చే ప్రజలకు అసౌకర్యం కలగకూడదన్న చంద్రబాబు. జానారెడ్డితో రేవంత్ రెడ్డి కీలక సమావేశం. మావోయిస్టులతో శాంతి చర్చలు, కాల్పుల విరమణపై ప్రధానంగా చర్చ. చేపల వేట నిషేధ భృతిని 10,000 నుండి 20,000కు పెంచిన కూటమి ప్రభుత్వం. హామీ నెరవేర్చడంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హర్షం. లక్నో రెండోసారి స్లో ఓవర్ రేట్ నమోదు. ఎల్ఎస్జీ కెప్టెన్ రిషబ్ పంత్కు 24 లక్షల జరిమానా. తగ్గుతున్న బంగారం ధరలు. 94,818 వద్ద ట్రేడ్ అయిన పుత్తడి ధర. పహల్గామ్లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడితో భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ దాడిని భారత్తో పాటు అమెరికా సహా ప్రపంచ దేశాలు ముక్త కంఠంతో ఖండించాయి. పహల్గామ్ ఉగ్రదాడిని అమెరికా అధ్యక్షుడు చెత్త పనిగా అభివర్ణించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ దాడి ఘటనపై అమెరికా తాజాగా మరోసారి స్పందించింది. ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్తతను ఇరు దేశాలు బాధ్యతాయుతంగా పరిష్కరించుకోవాలని యుఎస్ విదేశాంగ శాఖ సూచించింది. పహల్గామ్లో పర్యాటకులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ విషయంలో భారత్కు వాషింగ్టన్ అండగా ఉంటుంది. ఇది చాలా క్లిష్టమైన పరిస్థితి. భారత్ పాక్ మధ్య నెలకొన్న పరిణామాలను నిశ్చితంగా గమనిస్తూనే ఉన్నాం. పరిస్థితిని చక్కదిద్దేలా బాధ్యతాయుతమైన పరిష్కారం కోసం ఇరు దేశాలు కలిసి పనిచేయాలని మేము ప్రోత్సహిస్తున్నామని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఓ ప్రకటనలో వెల్లడించారు. అంతకుముందు ట్రంప్ కూడా పహల్గామ్ ఉగ్రదాడిపై మాట్లాడారు. ఈ దాడి చెత్త పని అని పేర్కొన్నారు. కాశ్మీర్ సమస్యను భారత్ పాక్లు పరిష్కరించుకుంటాయని తాము నమ్ముతున్నట్లు వ్యాఖ్యానించారు ట్రంప్. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ ఉగ్రదాడితో దేశం ఉలిక్కిపడింది. ఈ పాశవిక దాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడిలో భారత్ పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సరిహద్దుల్లో పాక్ సైన్యం కాల్పుల ఉల్లంఘనకు పాల్పడుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సమావేశమయ్యారు. ఉగ్రదాడి అనంతరం భద్రతా దళాలు తీసుకుంటున్న చర్యలను మోదీకి వివరించనున్నట్లు తెలుస్తుంది. ఇక చీఫ్ ఆఫ్ డిఫెన్స్ అనిల్ చౌహాన్ తో రాజ్నాథ్ ఆదివారం సమావేశమైన విషయం తెలిసిందే. ఆ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలను ప్రధానికి వివరించనున్నారు. అంతేకాదు తదుపరి చర్యలపై కూడా మోదీతో చర్చించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు నియంత్రణ రేఖ వెంబడి పాక్ రెచ్చగొట్టే చర్యలు కొనసాగుతున్నాయి. ఈ నెల 22న పహల్గామ్లో పర్యాటకులపై ఉగ్రదాడి అనంతరం ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు ఏర్పడిన విషయం తెలిసిందే. అప్పటి నుండి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ పాక్ సైన్యం నియంత్రణ రేఖ వెంబడి కాల్పులు జరుపుతుంది. తాజాగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి వరుసగా 4వ రోజు పాకిస్తాన్ సైన్యం కాల్పులకు తెగబడింది. జమ్మూ కాశ్మీర్లోని కుప్వారా, పూంచ్ జిల్లాలో నియంత్రణ రేఖ వెంబడి మరోసారి తుపాకులతో కవ్వింపులకు పాల్పడింది. అయితే పాక్ దుశ్చర్యను భారత ఆర్మీ సమర్థంగా తిప్పికొట్టింది. ఆదివారం అర్ధరాత్రి వేళ కుప్వారా జిల్లాలోని కేరన్ సెక్టార్లో, పూంచ్ జిల్లాలోని కృష్ణా ఘాటి సెక్టార్లో నియంత్రణ రేఖ వెంబడి పాక్ సైన్యం కాల్పులకు పాల్పడింది. వీటికి భద్రతా బలగాలు తక్షణమే స్పందించి దాడులు తిప్పికొట్టాయి. రాత్రి సమయంలో భారత సైనిక పోస్టుల్ని లక్ష్యంగా చేసుకుని చిన్న ఆయుధాలతో పాటు ఆటోమేటిక్ రైఫిల్స్ కాల్పులు జరిపిందని భారత సైన్యం వెల్లడించింది. పూంచ్ సెక్టార్లో పాక్ ఆర్మీ కాల్పుల విరమణ ఉల్లంఘించడం ఈ మధ్య కాలంలో ఇదే మొదటిసారని అధికారులు తెలిపారు. అమరావతి రాజధాని పనుల పునః ప్రారంభానికి మే 2న రాష్ట్రానికి వస్తున్న ప్రధాని నరేంద్ర మోదీకి ఘన స్వాగతం పలకడంతో పాటు సభను విజయవంతం చేద్దామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. అమరావతి రాజధాని తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక అని తెలిపారు. సభకు వచ్చే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నేతలు బాధ్యత తీసుకోవాలని సూచించారు. ప్రధాని మోదీ పర్యటనపై ఎన్డీఏ నేతలతో సీఎం చంద్రబాబు సోమవారం టెలికాన్ఫరెన్స్ ద్వారా దిశానిర్దేశం చేశారు. ఒక కుటుంబం నివసించేందుకు మంచి ఇల్లు ఉండాలని ఎలా అనుకుంటామో ప్రజలు గర్వంగా చెప్పుకోవడానికి కూడా రాజధాని ఉండాలి. అభివృద్ధి వికేంద్రీకరణ
వికేంద్రీకరణ ఎన్డీఏ విధానం కాబట్టి 2014 నుండి కేంద్ర విద్యా సంస్థలు ఉత్తరాంధ్ర కోస్తా రాయలసీమ జిల్లాలో ఏర్పాటు చేస్తాం. అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తాం. తెలంగాణకు హైదరాబాద్, కర్ణాటకకు బెంగళూరు, తమిళనాడుకు చెన్నై రాజధాని ద్వారా 70% ఆదాయం వస్తుంది. మనకు కూడా మంచి నగరం ఉంటే రాష్ట్రానికి సమృద్ధిగా ఆదాయం సమకూరుతోందని అమరావతిని నిర్మిస్తున్నాం. రాష్ట్రానికి అమరావతి ఆత్మ వంటిదని సీఎం చంద్రబాబు తెలిపారు. మిట్టల్ ప్లాంట్ పూర్తయితే 2 స్టీల్ ప్లాంట్లు దేశంలోనే ఎక్కువ స్టీల్ ఉత్పత్తి చేసే జిల్లాగా ఉమ్మడి విశాఖ రికార్డు సృష్టిస్తుంది. రాయలసీమను డిఫెన్స్, ఎలక్ట్రానిక్, ఆటోమొబైల్స్, డ్రోన్, శాటిలైట్ లాంచింగ్, గ్రీన్ ఎనర్జీ రంగంలో అభివృద్ధి చేస్తాం. రాయలసీమకు బెంగళూరు, హైదరాబాద్ అనుసంధాన హైవేలు, ఎయిర్పోర్ట్లు అందుబాటులో ఉంటాయి. తద్వారా లాజిస్టిక్ హబ్గా రాయలసీమ మారుతుందని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. టెలికాన్ఫరెన్స్లో టీడీపీ, జనసేన, బీజేపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. తెలంగాణలో మావోయిస్టులతో శాంతి చర్చల పునరుద్ధరణ దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం ఉదయం కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి కుందూరు జానారెడ్డితో ఆయన నివాసంలో సమావేశమయ్యారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మావోయిస్టులతో చర్చలు జరిపినప్పుడు హోంమంత్రిగా పనిచేసిన జానారెడ్డి అనుభవాన్ని ఈ సందర్భంగా వినియోగించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. కాల్పుల విరమణ, శాంతి చర్చల ప్రక్రియకు సంబంధించి అనుసరించాల్సిన వ్యూహాలపై ఇరువురు నేతలు చర్చించినట్లు తెలుస్తోంది. శాంతి చర్చల కమిటీ ప్రతినిధులతో ఆదివారం జరిగిన సమావేశంలోనే జానారెడ్డి సలహాలు తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి సూచనప్రాయంగా వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే తాజా భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. గతంలో శాంతి చర్చల సమయంలో ఉమ్మడి ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్న దిగ్విజయ్ సింగ్తో కూడా సీఎం రేవంత్ ఫోన్లో సంప్రదింపులు జరిపారు. మావోయిస్టుల సమస్యను కేవలం శాంతి భద్రత సమస్యగా కాకుండా సామాజిక సమస్యగా పరిగణిస్తూ ఉన్నామని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. ప్రభుత్వ తాజా అడుగులు చర్చల ప్రక్రియకు మార్గం సుగమం చేస్తాయని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ సరూర్ నగర్లోని అవేర్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మరియు ఎంఎల్టీ వార్షిక స్నాతకోత్సవం వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి లోక్సభ ఎంపీ డీకే అరుణ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థుల యొక్క నాయకత్వ లక్షణాల పట్ల పలు సూచన చేశారు. ప్రతి విద్యార్థికి ఎడ్యుకేషన్ అనేది చాలా ముఖ్యమన్నారు. అవేర్ అనే సంస్థ గ్రామాల్లో, పట్టణాల్లో విద్యతో పాటు అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారని డీకే అరుణ అన్నారు. కాశ్మీర్ పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి హేయమైన చర్య అని లోక్సభ ఎంపీ డీకే అరుణ అన్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి కేవలం 26 మంది పర్యాటకులు మాత్రమే చనిపోయారు. దాని గురించి దిగ్భ్రాంతి చెందవలసిన అవసరం లేదని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అనడం సిగ్గుచేటు. నువ్వు హిందువువా లేక ముస్లింవా అని తెలుసుకొని చంపడం అన్యాయం. ఇది 26 మంది పైన జరిగిన సంఘటన కాదు, భారతదేశంలో ఉన్న ప్రతి హిందువుకు జరిగిన సంఘటన అని మనం గుర్తు చేసుకోవాలి. హిందూ మహిళను చంపడం లేదు. మీరు నరేంద్ర మోదీకి చెప్పండి, పాకిస్తాన్ వాళ్ళం మేము చంపమని చెప్పండి. చెప్పడం అన్యాయం. పాకిస్తాన్ భారతదేశానికి తగిన మూల్యం చెల్లించక తప్పదు అని ఎంపీ డీకే అరుణ అన్నారు. అదేవిధంగా మొన్న కాశ్మీర్ పహల్గాంలో జరిగినటువంటి దాడి, ఈ దాడి మన దేశవ్యాప్తంగానే కాదు, అన్ని ప్రపంచ దేశాలనే దిగ్భ్రాంతికి గురి చేసింది. మన దేశంలో ఉన్న ప్రతి ఒక్కరిని దిగ్భ్రాంతికి గురి చేయడమే కాదు, ప్రపంచవ్యాప్తంగా అందరినీ కూడా దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇది ఒక అమానుషమైనటువంటి దాడి, హేయమైనటువంటి దాడి. ఉగ్రవాదులు పూర్తిగా పిరికి పందలుగా మారి పాకిస్తానీలు ఈ ఉగ్రవాది దాడి వెనుక ఉన్నటువంటి పాకిస్తానీ పిరికి పందలుగా పర్యాటకుల పైన, అంటే చేతిలో ఎలాంటి ఆయుధాలు లేనటువంటి నిరాయుధులైనటువంటి వారి పైన, పర్యాటకులు అక్కడ కాశ్మీర్లో ఎండాకాలము వేసవి సెలవుల్లో భార్య పిల్లలతో వాళ్ళు ఆ వేసవి సెలవులకు అక్కడ ఆ ప్రాంతంలో వెళ్ళి చూడాలని, కాశ్మీర్లో ఉన్నటువంటి అందాలను చూడాలని, ఆ ప్రాంతంలో ఎన్నో ఏళ్లుగా అక్కడ పెద్ద ఎత్తున టూరిజం లేకపోవడము, 370 ఆర్టికల్ రద్దు తర్వాత, ఆ ప్రాంతంలో నరేంద్ర మోదీ గారు 370 ఆర్టికల్ని రద్దు చేసిన తర్వాత, ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి మాట ఏదైతే ఉందో 370 ఆర్టికల్ని రద్దు చేస్తామని చెప్పిన మాట నిలబెట్టుకొని 370 ఆర్టికల్ని రద్దు చేసి శాంతియుతంగా ఈరోజు కాశ్మీర్లో అభివృద్ధి జరుగుతూ ఉంది. ఎన్నికలు జరిగినాయి శాంతియుతంగా. ఈరోజు పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి ప్రజలే కాకుండా ఆ ప్రాంతంలో అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి పెద్ద ఎత్తున చూడడానికి కూడా పెద్ద ఎత్తున వేరే రాష్ట్రాల నుంచి కానీ దేశవ్యాప్తంగా దేశ నలుమూలల నుంచి అక్కడికి పర్యాటకులు వెళ్తున్నారు. విదేశాల నుంచి పర్యాటకులు వస్తున్నారు. స్విట్జర్లాండ్కు తీసిపోని విధంగా ఉన్నటువంటి కాశ్మీరు ప్రాంతాన్ని చూడడానికి మరి ఎంతోమంది పర్యాటకులు మరి రోజు వస్తుపోతున్నటువంటి సందర్భంలో అక్కడ పర్యాటకుల పైన ఆ దాడి అంటే చాలా హేయమైనటువంటి దాడిగా వర్ణించవచ్చు. ఈరోజు ఒక పిరికి పంద చర్యగా దాన్ని మనం అందరం కూడా భావించవచ్చు. పాకిస్తాన్ ఏదైతే ఆ ప్రాంతంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని చూసి ఓర్వలేక భారతదేశం ప్రపంచవ్యాప్తంగా పొందుతున్నటువంటి నరేంద్ర మోదీ గారి ప్రధానమంత్రిగా ఈ దేశానికి అనేక రకాలుగా కీర్తిని, ఈ ప్రపంచవ్యాప్తంగా భారతదేశం యొక్క కీర్తిని వ్యాపింపజేసి వారికి దొరుకుతున్నటువంటి పెద్ద ఎత్తున ఆదరణ కానివ్వండి, అభిమానం కానివ్వండి, గౌరవం కానీ చూసి ఓర్చుకోలేక ఈరోజు భారతదేశాన్ని ఈరోజు అశాంతి పాలు చేయాలని,
పెద్ద ఎత్తున మత కల్లోల రెచ్చగొట్టాలని, మత విద్వేషాలు రెచ్చగొట్టాలని, హిందువా అని అడిగి వాళ్ళని ఐడి అడిగి వాళ్ళని కలమా చదవమని అడిగి వాళ్ళని హిందువులమని చెప్పగానే వాళ్ళని తూటా పెట్టి షూట్ చేసి అసలు చాలా దారుణమైనటువంటి ఘటనగా ఈ మందరం కూడా దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ యొక్క సంఘటన తర్వాత పెద్ద ఎత్తున ఉడికిపోతున్నటువంటి విషయం ఉంది. ఏదో దాడి 26 మంది మీద కాదు, భారతదేశం పైన దాడి, భారతదేశంలో ఉన్నటువంటి పౌరులపైన దాడి, మన అందరిపైన దాడిగా మనం భావించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ దాడిని మరి నరేంద్ర మోదీ గారు పెద్ద ఎత్తున ఈ దాడికి తగినటువంటి మూల్యాన్ని పాకిస్తాన్ చెల్లించక తప్పదనేటటువంటి సందేశాన్ని ఇప్పటికే ఇచ్చారు. ఖచ్చితంగా ఈ యొక్క పాకిస్తానీ ఉగ్రవాదులు ఏదైతే ఉన్నారో, ఏదో ఈ దేశాన్ని ఉగ్రవాద మూకలు అల్లకలోలను సృష్టించాలని ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో ఆ ప్రయత్నాలు ఎప్పటికీ కూడా వాళ్ళ ప్రయత్నాలు ముందుకు సాగవు. ఖచ్చితంగా తగిన మూల్యాన్ని పాకిస్తాన్ చెల్లించుకోక తప్పదని చెప్పి నరేంద్ర మోదీ గారు ఉన్నంత వరకు భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకు ఎలాంటి భయం పడాల్సినటువంటి అవసరం లేదు. ధైర్యంగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా సంఘటితమై పాకిస్తాన్ యొక్క దాడి మీద పూర్తిగా వారికి గుణపాఠం చెప్పే విధంగా, ఉగ్రవాద మూకలను అంతమొందించే విధంగా, ఉగ్రవాదాన్ని అంతమొందించే విధంగా ఈరోజు మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారికి అండగా నిలబడాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించాలన్న సమున్నత లక్ష్యంతో నియోజకవర్గ కేంద్రమైన పటాన్చెరు పట్టణంలో 12 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 33/11 kV ఇండోర్ సబ్ స్టేషన్ నిర్మాణం చేస్తున్నట్లు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. పటాన్చెరు డివిజన్ పరిధిలోని బ్లాక్ ఆఫీస్ ప్రాంగణంలో 12 కోట్ల రూపాయలతో నిర్మించి తలపెట్టిన 33/11 kV ఇండోర్ సబ్ స్టేషన్ నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ ఉమ్మడి మెదక్ జిల్లాలోనే మొట్టమొదటిసారిగా పటాన్చెరు పట్టణంలో ఇండోర్ సబ్ స్టేషన్ నిర్మాణం చేస్తున్నామని తెలిపారు. పాషమైలారం నుండి నేరుగా నూతన సబ్ స్టేషన్ కి ప్రత్యేక లైన్ వేయడంతో పాటు పటాన్చెరు, రామచంద్రపురం పట్టణాలకు నాణ్యమైన విద్యుత్ అందుబాటులోకి వస్తుందని తెలిపారు. అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని ఐలాపూర్లో 100 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 132 kV సబ్ స్టేషన్ నిర్మాణానికి ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పటాన్చెరు ఎంపీడీఓ యాదగిరి, విద్యుత్ శాఖ ఏడీఈలు సంజీవ్, నాగరాజు, రవికాంత్ రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నరసింహారెడ్డి, సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, నివర్తి దేవ్, అంతిరెడ్డి, అంజురెడ్డి, గోపాల్ రెడ్డి, షకీల్, ఐలేష్, హమీద్, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు పటాన్చెరు టౌన్లో ఇండోర్ సబ్ స్టేషన్కు భూమి పూజ చేయడం జరిగింది. ఇది మొట్టమొదలు ఉమ్మడి మెదక్ జిల్లాలోనే ఇప్పటి వరకు ఇండోర్ సబ్ స్టేషన్ అనేది లేదు. కాబట్టి 12 కోట్ల రూపాయలతోటి ఈరోజు ఇండోర్ సబ్ స్టేషన్ శాంక్షన్ తీసుకొని భూమి పూజ చేయడం జరిగింది. ఈ ప్రాంతము పాషమైలారం కానీ, పటాన్చెరు కానీ, రామచంద్రాపూర్ కానీ, శాంతినగర్, శ్రీరామనగర్ కాలనీ కానీ ఎక్కడైనా సరే కరెంటు ఇబ్బంది లేకుండా ఈ పబ్లిక్ ప్లేస్లో పిల్లలు ఆటలు ఆడుకోవడానికి, పబ్లిక్ రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి అందుకే ఇండోర్ సబ్ స్టేషన్ తీసుకోవడం జరిగింది. పాషమైలారంకి వెళ్ళి నేరుగా లైన్ వచ్చి, ఇండస్ట్రీ లైన్ వచ్చి దీనికి లింక్ అయితే ఇక్కడ నుంచి డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. కాబట్టి ఈ ప్రాంత వాసులకు పటాన్చెరు నియోజకవర్గంలో ఉన్న కాలనీస్ బాగా విపరీతంగా పెరగడం జరుగుతూ ఉంది. గ్రేటర్ కమ్యూనిటీస్ రావడం జరుగుతూ ఉంది, అపార్ట్మెంట్ కల్చర్ రావడం జరుగుతూ ఉంది, విల్లాస్ రావడం జరుగుతూ ఉన్నది. డే బై డే పాపులేషన్ పెరుగుతూ ఉంది. కాబట్టి కరెంటు మీద పర్సనల్గా ఫోకస్ చేసి ఇక్కడ పటాన్చెరు, సింఫోనీ, అలాగే రామేశ్వరం బండ, బచ్చిగూడెం, మన చక్రపురి కాలనీ, అమీన్పూర్, అలాగే ఐలాపూర్, తెల్లాపూర్, బీరంగూడ, ఇవన్నీ ఇక్కడ సబ్ స్టేషన్ ఎక్కడ సెట్ చేసి కరెంటు లోపం లేకుండా ఈ ప్రాంతాన్ని ముందుకు తీసుకుపోవడం జరుగుతూ ఉన్నది. పూర్తి స్థాయిలో ప్రజలు వాటర్కు కరెంట్కు దగ్గర కనెక్టింగ్ ఉంటుంది. అయస్కాంతం ఇనుముకి ఎంత దగ్గర ఉంటారో అట్లా లింక్ అయి ఉంటుంది. కాబట్టి ఈ వాటరు కరెంట్ అనేది ఇబ్బంది లేకుండా సమకూర్చడానికే ఈ ప్లాన్ చేసుకొని, ప్రణాళిక సిద్ధం చేసుకొని ఫ్యూచర్ ప్లాన్ కోసం ఇబ్బంది లేకుండా ముందుకు పోతా ఉన్నాం. తప్పకుండా ఈ ప్రాంత వాసులకు కరెంటు కానీ, వాటర్ కానీ, రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, మౌలిక వసతులని ఎక్కడికక్కడ సమకూర్చి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత మా పైన ఉంది. కాబట్టి దాన్ని పూర్తి స్థాయిలో సమకూర్చి ముందుకు వెళ్తూ ఉంటాం. దీన్ని పూర్తిగా ఈ ప్రాంత ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనవి చేసుకుంటూ 12 కోట్ల రూపాయలతో ఈరోజు మనం దాన్ని కొటేషన్ వేసుకోవడం ముందుకు పోవడం జరుగుతూ ఉన్నది. కాబట్టి అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.
వనపర్తి పట్టణంలో మాడిఫైడ్ సైలెన్సర్లను అమర్చిన బుల్లెట్లు ఇతర వాహనాల సైలెన్సర్లను గత నెల రోజులుగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించి 66 సైలెన్సర్లను తొలగించినట్లు వనపర్తి సీఐ కృష్ణయ్య తెలిపారు. వనపర్తి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ ఆదేశాల మేరకు వనపర్తి జిల్లా కేంద్రంలో వనపర్తి సీఐ కృష్ణ ట్రాఫిక్ ఎస్ఐల ఆధ్వర్యంలో మాడిఫైడ్ సైలెన్సర్లతో నడిపే వాహనాలు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి తొలగిస్తున్నామని తెలిపారు. కొందరు యువకులు వాహనాలకు సంబంధిత సంస్థ ఇచ్చిన సైలెన్సర్లను మార్పు చేసి వింత శబ్దం వచ్చే వాటిని అమర్చి రోడ్లపై అకస్మాత్తుగా వింత శబ్దాలు చేయడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, విరుద్ధంగా వ్యవహరిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి నెల రోజులుగా జిల్లా కేంద్రంలో 66 మాడిఫైడ్ సైలెన్సర్లను తొలగించి ఒక్కొక్క వాహనదారునికి ₹1000 జరిమానా విధించామని తెలిపారు. ఇప్పటివరకు తొలగించిన 66 మాడిఫైడ్ సైలెన్సర్లను పాలిటెక్నిక్ కళాశాల ముందు రోడ్డు రోలర్తో తొక్కించడం జరిగింది. శబ్ద కాలుష్యంతో ఇరుగు పొరుగు వారు వాహనాలకు శబ్దంతో పాదచారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే ఉద్దేశంతోనే ప్రత్యేక నియంత్రణ కార్యక్రమం నిర్వహించి పట్టణంలో అన్ని తొలగించినట్టు తెలిపారు. ఈ చర్యల ద్వారా ట్రాఫిక్ నియంత్రణ బలోపేతం అవుతుంది, రహదారుల భద్రత పెరుగుతుంది, ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణం అందుతుందని వనపర్తి పట్టణ సీఐ కృష్ణయ్య తెలిపారు. వారి ఆధ్వర్యంలోనే ఈ సైలెన్సర్లను ధ్వంసం చేయడం జరిగింది. పట్టణ ప్రజలందరికీ నమస్కారాలు. ఈరోజు మనము ఈ పాలిటెక్నిక్ ముందు దాదాపు 66 సైలెన్సర్లు కంపెనీ నుంచి వచ్చిన సైలెన్సర్స్ కాకుండా అధికంగా సౌండ్ వచ్చి బుల్లెట్ రిలీజ్ చేసే మన సైలెన్సర్లు ఫిట్ చేసిన బండ్ల నుంచి మొత్తం 66 తీసి ఈరోజు పాలిటెక్నిక్ ముందర వాటిని పెట్టి చేసి రోడ్ రోలర్ ద్వారా తొలగించడం జరుగుతుంది. దీనివల్ల పొల్యూషను మరియు సాధారణ ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా సౌండ్ వస్తుంది కాబట్టి వీటన్నిటిని తొలగించి ఈరోజు వాటిని రోడ్ రోలర్ ద్వారా తొలగించడం జరుగుతుంది. భవిష్యత్తులో కూడా ఎవ్వరు కూడా కంపెనీతో కాకుండా కంపెనీ పెట్టిన సైలెన్సర్ కాకుండా ఏ విధమైన సైలెన్సర్ వేరే సౌండ్ వచ్చి పెట్టినా కూడా వాటిని తొలగించి కేసులు ప్రమోట్ చేసి ఈ విధంగానే చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా ఈ సౌండ్ వచ్చే సైలెన్సర్స్ కానీ బుల్లెట్ వచ్చే విధంగా కానీ అమర్చకూడదని వనపర్తి పట్టణ ప్రజలకు తెలియజేస్తున్నాము. అదేవిధంగా వాహనాలు కూడా తరోగా చెక్ చేయడం జరుగుతుంది. వాహనాలకి మన ఆర్సీ కానీ ఇన్సూరెన్స్ కానీ మరియు ఆ వాహన డాక్యుమెంట్ ఏది లేకపోయినా కూడా ఏ విధమైన ప్రమాదం జరిగినా కూడా వాళ్ళ ఫ్యామిలీ చాలా తీవ్రమైన నష్టానికి గురి అవుతారు. కాబట్టి అందరూ వాహనదారులు వనపర్తి పట్టణ ప్రజలందరూ కూడా వెహికల్స్ వాడుతున్నప్పుడు హెల్మెట్ కానీ లైసెన్స్ కానీ ఇన్సూరెన్స్ కానీ అన్నీ కూడా ఖచ్చితంగా పాటించాలి. దాంట్లో ఏది ఒకటి లేకున్నా పొరపాటున యాక్సిడెంట్ జరిగితే ఆ ఫ్యామిలీ అంతా సఫర్ అవుతుంది. కాబట్టి హెల్మెట్ ధరించడము, తర్వాత వెహికల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఖచ్చితంగా ఉండేటట్టు చేయడం వల్ల మీ రక్షణ కోసమే మేము ఇదంతా చేస్తున్నామని ప్రజలందరూ గమనించాలని వనపర్తి పట్టణ పోలీస్ తరఫున మీ అందరికీ తెలియజేస్తున్నాను. వనపర్తి ఎస్పీ సార్ కూడా ఈ వెహికల్ ట్రాఫిక్ నియంత్రణలో తర్వాత డాక్యుమెంట్ పాటించే విషయంలో కూడా నిరంతరం మమ్మల్ని మానిటర్ చేస్తూ వనపర్తి ట్రాఫిక్ ఎలాంటి ప్రాబ్లం లేకుండా అందరూ ప్రజలు సురక్షంగా ఉండాలని కోరుకుంటున్నారు. కాబట్టి ప్రజలందరూ సహకరించాలని. ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ జర్నలిస్టు జిల్లా మహాసభలు ప్రజలను అన్ని రంగాల్లో చైతన్యం చేస్తూ సమాజాన్ని మేల్కొల్పే జర్నలిస్టులేనని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ అన్నారు. నగరంలోని అంబేద్కర్ జంక్షన్ రెవెన్యూ అతిథి గృహంలో ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ ఆధ్వర్యంలో జర్నలిస్టు జిల్లా మహాసభలను ఆదివారం అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. జర్నలిస్టులంతా ఐకమత్యంగా ఉంటూ వారి హక్కులను సాధించుకోవాలని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంలో జర్నలిస్టుల పాత్ర కీలకమైందన్నారు. సమాజంలో న్యాయ వ్యవస్థ, రాజకీయాలు, ప్రజలు, జర్నలిజం 4 స్తంభాలని, జర్నలిజం అంటే ప్రజల్లోనూ అధికారుల్లోనూ ఎంతో గౌరవం ఉందని తెలిపారు. ఈ వృత్తికి మరింత గౌరవం తీసుకొచ్చేలా జర్నలిస్టులు నడుచుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మీడియా ప్రతినిధులు, కూటమి పార్టీల నాయకులు, జర్నలిస్టులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ రోజు ఈ రాష్ట్ర మహాసభలు జరగడం, అందులో నేను కూడా పాల్గొంచుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు ఇంతమంది గెలిచారు. ఏదేమైనప్పటికీ ఇది ఇంత పెద్దదని నేను ముందు ఇంత దృష్టి పెట్టలేదు. కానీ ఒక జర్నలిస్ట్ సమావేశం కనుక మనం టైంకి వెళ్ళాలని నేను 9:10కి రమ్మన్నారు. నాకు 9:56 నిమిషాలకి నేను వచ్చాను. సో మీతో కలిసి మాట్లాడేది మాకు ఈరోజు జాబ్ మేళా పెట్టాం. మంగళగిరిలో లోకేష్ గారు ఎలా పెట్టారో అలాగా వేరే వేరే నియోజకవర్గాల్లో అవుతుంది. సో ఇక్కడ కూడా పెట్టాం. ఆల్రెడీ 2000 మంది అనుభవ స్పందన వచ్చింది అనమాట. ఇంత వస్తుంది అనుకోలేదు. సో వెయిట్ చేస్తారు పిల్లలందరూ అక్కడ. అందుకు లేదంటే మీతో ఇంకా స్పెండ్ చేయాలన్నది. ఎందుకంటే మీరు మాట్లాడితే చాలా విషయాలు మాకు తెలుస్తుంది. మేము న్యూ కమర్స్ కనుక. సో ఇంకా వీళ్ళంత శ్వాస మనం పంచుకుందాం.
అలాగే కింజరాపు అచ్చెన్నాయుడు గారు మంత్రివర్యులు, రాష్ట్ర మంత్రివర్యులు, అలాగే యువ నాయకులు, యువ కేంద్ర మంత్రివర్యులు, దేశంలోనే అత్యంత పిన్న వయసు కలిగినటువంటి పౌర విమానయాన శాఖ మంత్రులు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు, వీరిద్దరు కూడా ఈ సంఘంకి పూర్తి సహాయ సహకారాలు అందించారు. వాళ్ళతో పాటు నేను కూడా ఎల్లప్పుడూ కూడా మూడో వ్యక్తిగా నేను కూడా మీకు ఎప్పుడు సహాయ సహకారాలు అందిస్తూ మీరు వెంటనే ఉంటారని నేను తెలియజేసుకుంటూ, సో జర్నలిజం అంటే మరి అందరికీ తెలిసిందే, సమాజాన్ని మేల్కొల్పి నిత్యం సమాజాన్ని అటు ప్రజల్ని ఇటు పాలకుల్ని ప్రభుత్వ నడిపే ఉద్యోగులందరినీ కూడా మీరు సమాజంలో జరుగుతున్న ఇష్యూస్ ని నిత్యం నిరాటంకంగా. ఆంధ్రప్రదేశ్లోని మత్స్యకారులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. సముద్రంలో చేపల వేటని నిషేధ సమయంలో మత్స్యకారులకు అందించే ఆర్థిక భృతిని రెట్టింపు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం పట్ల రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామని ఆయన పేర్కొన్నారు. ఇటీవల శ్రీకాకుళం జిల్లా పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. గతంలో వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు 10,000 భృతిగా అందేది. తాజాగా కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఈ మొత్తాన్ని 20,000కు పెంచినట్లు పవన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల హామీని కార్యరూపం దాల్చేలా చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మత్స్యకారులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం, వేట నిషేధ భృతిని రెట్టింపు చేస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం నెరవేర్చిందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. పెంచిన భృతి మొత్తాన్ని లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేస్తున్నట్లు ఆయన వివరించారు. ఈ పెంపుదల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1,29,178 మత్స్యకార కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతుందని, ఇందుకోసం ప్రభుత్వం 259 కోట్లను కేటాయించిందని వెల్లడించారు. మత్స్యకారుల వలసని తగ్గించి స్థానికంగానే వారికి మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించేందుకు గాను కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పవన్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్కు సుదీర్ఘమైన సముద్ర తీరం ఉందని, ఈ తీర ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం ద్వారా మత్స్యకార కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని తన ప్రకటనలో స్పష్టం చేశారు. హనుమాన్పేటలో అఖిల భారత యోజన సమైక్య ఏఏవైఎఫ్ ఆధ్వర్యంలో ఉగ్రదాడికి నిరసనగా కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో ఉగ్రవాదులు హిందువునే లక్ష్యంగా చేసుకుని అత్యాధునిక ఆయుధాలతో వెంటాడి చంపడం చాలా దుర్మార్గమైన చర్య అన్నారు. భార్య పిల్లల ముందే తమ కుటుంబీకుల్ని చంపడంతో తీవ్ర భయంతో పరుగులు తీసిన వారిని చూస్తుంటే చాలా బాధ వేస్తుందన్నారు. గతంలో కూడా ఉగ్రవాద ముష్కరులు బహిరంగ ప్రదేశాల్లో బాంబులు పేల్చి అనేక మందిని పొట్టున పెట్టుకోవడం జరిగిందని, ఈ ఉన్మాదుల ఆటలు కట్టించకపోతే మరిన్ని ప్రాణాలు గాల్లో కలిసిపోతాయన్నారు. మూడంచెల భద్రత కలిగినటువంటి జమ్మూ కాశ్మీర్లోకి ఉగ్రవాదులు ఎలా ప్రవేశించారు, సమగ్రమైన విచారణ చేపట్టి సహకరించిన వారిని వదిలిపెట్టరాదన్నారు. పహల్గాం మృతుల్లో ఏపీకి చెందిన వారు ఉండడం మరింత బాధాకరమన్నారు. పహల్గాం దాడిని దుర్మార్గపు చర్యగా భారత ప్రజలు భావిస్తుంటే ఏకంగా ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ కార్యాలయంలోకి తీసుకెళ్తుంటే భద్రతా సిబ్బంది ఏం చేస్తుందని ప్రశ్నించారు. పర్యాటకుల మత విశ్వాసాలని ఉగ్రవాదులు తెలుసుకుని పాశవికంగా కాల్చి చంపారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం వద్ద నిర్మిస్తున్న యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టులో యూనిట్ 1లో తెల్లవారుజామున జరిగిన అగ్ని ప్రమాదంలో బాయిలర్ నుండి ఆయిల్ లీకేజ్ అయ్యి మంటలు చెలరేగడంతో యూనిట్ 1 పాక్షికంగా దెబ్బతింది. వచ్చే నెలలో యూనిట్ 1ను ప్రారంభించనుండగా అందుకుగాను అధికారులు ముందస్తు ట్రయల్ రన్ నిర్వహిస్తుండగా అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్లు సమాచారం. ట్రయల్ రన్ చేసే సమయంలో ఇలాంటి ప్రమాదాలు సహజమని అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం, పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. జరిగిన ప్రమాదం ద్వారా లోపాలు గుర్తించి వీటిని వీలైనంత తొందరలో సరిచేసి తిరిగి ట్రయల్ రన్ నిర్వహించనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్రేడ్ వార్తో జీవితకాల గరిష్టానికి చేరుకున్న బంగారం ధరలు ప్రస్తుతం తగ్గుముఖం పడుతున్నాయి. వాణిజ్య యుద్ధ భయాలు ప్రస్తుతం కొంత తగ్గుముఖం పడడంతో సోమవారం పసిడి ధర స్వల్పంగా తగ్గింది. ఇతర కరెన్సీతో పోలిస్తే డాలర్ మళ్లీ బలపడుతుండడమే దీనికి కారణం. ఎంసీఎక్స్ గోల్డ్ జూన్ 5 కాంట్రాక్ట్స్ లో ఈ ఉదయం 9:05 10 గ్రాముల బంగారం ధరపై 0.18% తగ్గింది. ఫలితంగా పుత్తడి ధర 94,818 వద్ద ట్రేడ్ అయింది. అలాగే అమెరికా చైనా వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడంతో అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం ధరలు దిగొచ్చాయి. అమెరికా డాలర్ ఇండెక్స్ దాదాపు 0.3% మెగాబాకింది. ఫలితంగా బంగారం డిమాండ్పై ఒత్తిడి పెరిగింది. దీంతో ఇతర కరెన్సీలో కొనుగోలు చేసే వారికి బంగారం ఖరీదు భారంగా మారింది. మీడియా కథనాల ప్రకారం చైనాతో అనుకూల వాణిజ్య ఒప్పందం కోసం అమెరికా అధికారుల ఆదేశంతో మాట్లాడుతున్నట్లు ట్రంప్ తెలిపారు. అయితే పెద్ద రాయితీ లేకుండా చైనాపై సుంకాలను తగ్గించే విషయాన్ని తాను పరిగణించబోమని ఆయన పేర్కొన్నారు. కాగా శుక్రవారం చైనా కొన్ని అమెరికా దిగుమతుల్ని అధిక సుంకాల నుండి మినహాయించడం గమనార్హం. అయితే అనుకూల వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుగుతున్నాయన్న ట్రంప్ వాదన చైనా తోసిపుచ్చింది.
ఆదివారం వాంకడ వేదికగా ముంబై ఇండియన్స్ ఎంఐతో జరిగిన ఐపీఎల్ 2025 మ్యాచ్లో స్లో ఓవర్ రేట్ కారణంగా లక్నో సూపర్ జైంట్స్ ఎల్ఎస్జీ కెప్టెన్ రిషబ్ పంత్కు 24 లక్షల జరిమానా పడింది. ఈ సీజన్లో లక్నో రెండవసారి స్లో ఓవర్ రేట్ నమోదు చేయడంతో కెప్టెన్కు ఐపీఎల్ కౌన్సిల్ భారీ ఫైన్ వేసింది. అలాగే జట్లో ఇంపాక్ట్ ప్లేయర్ సహా అందరూ 6 లక్షల లేదా మ్యాచ్ ఫీజుల్లో 25% జరిమానాగా చెల్లించాలని ఆదేశించింది. కనీస ఓవర్ రేట్ తప్పిదాలకు సంబంధించిన ఐపీఎల్ ప్రవర్తన నియమాల్లోని ఆర్టికల్ 2.22 ప్రకారం ఈ సీజన్లో లక్నో జట్టు రెండవసారి స్లో ఓవర్ రేట్ నమోదు చేసింది. అందుకే పంత్కి 24 లక్షల జరిమానా విధించబడింది. అలాగే ఇంపాక్ట్ ప్లేయర్ సహా ప్లేయింగ్ 11లోని మిగిలిన సభ్యులకు కూడా 6 లక్షలు లేదా వారి మ్యాచ్ ఫీజులో 25% ఏది తక్కువైతే అది జరిమానాగా చెల్లించాలని ఐపీఎల్ కౌన్సిల్ తన ప్రకటనలో పేర్కొంది. ఇక ఈ మ్యాచ్లో ముంబై జట్టు 54 పరుగుల భారీ తేడాతో లక్నోను చిత్తు చేసిన విషయం తెలిసిందే. ఎంఐ నిర్దేశించిన 216 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఎల్ఎస్జీ 161 పరుగులకు ఆలౌట్ అయింది. ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో రాగల 3 రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ వెల్లడించింది. ఈ మేరకు ఆ సంస్థ ఎండీ రోనంకి కుర్మనాథ్ ఒక ప్రకటనలోని వివరాలు వెల్లడించారు. శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం, మన్యం, ఏలూరు, కాకినాడ, తూర్పు గోదావరి జిల్లాలో సోమవారం పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడవచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. మంగళవారం నాడు శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడవచ్చని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఆదివారం రాయలసీమలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురవగా అనకాపల్లి జిల్లా రావికమతం, వైఎస్ఆర్ జిల్లా వేంపల్లో 41.4 డిగ్రీలు, విజయనగరం జిల్లాలో గుర్లలో 41.2 డిగ్రీలు, తూర్పుగోదావరి జిల్లా మురమండ, నంద్యాల జిల్లా ఆలగడ్డలో 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తెలంగాణలో ఎండల తీవ్రత కొనసాగుతూనే ఉంది. సోమవారం ఉదయం మెదక్లో అత్యధికంగా 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని వాతావరణ శాఖ వెల్లడించింది. జీహెచ్ఎంసీ పరిధిలోని రాజేంద్రనగర్లో 35 డిగ్రీల టెంపరేచర్ నమోదైందని అధికారులు తెలిపారు. మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం, భద్రాచలం, రామగుండం, నిజామాబాద్, హన్మకొండ జిల్లాలో 36 నుండి 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బాధ్యతాయుతంగా పరిష్కరించుకోండి, భారత్ పాక్ అమెరికా సూచన. పహల్గామ్ ఉగ్ర దాడి, ప్రధాని మోదీతో రాజ్నాథ్, అజిత్ దోవల్ కీలక భేటీ. రాజధాని పనుల పునః ప్రారంభానికి మే 2న రాష్ట్రానికి ప్రధాని మోదీ. సభకు తరలి వచ్చే ప్రజలకు అసౌకర్యం కలగకూడదన్న చంద్రబాబు. జానారెడ్డితో రేవంత్ రెడ్డి కీలక సమావేశం. మావోయిస్టులతో శాంతి చర్చలు, కాల్పుల విరమణపై ప్రధానంగా చర్చ. చేపల వేట నిషేధ భృతిని 10,000 నుండి 20,000కు పెంచిన కూటమి ప్రభుత్వం. హామీ నెరవేర్చడంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హర్షం. లక్నో రెండోసారి స్లో ఓవర్ రేట్ నమోదు. ఎల్ఎస్జీ కెప్టెన్ రిషబ్ పంత్కు 24 లక్షల జరిమానా. తగ్గుతున్న బంగారం ధరలు. 94,818 వద్ద ట్రేడ్ అయిన పుత్తడి ధర. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.